brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. అయితే అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేసిన 27 మంది వైసీపీ సభ్యులపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది వైసీపీ. విప్ ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ ఇన్ఛార్జ్ కమిషనర్కి వైసీపీ ఫిర్యాదు చేసింది. విప్ని ఉల్లంఘించిన వారు పదవులు పోవడం ఖాయమని చెప్పి మాజీ మంత్రి అమర్నాథ్ అన్నారు. మేము కూడా నిన్న మా సభ్యులందరికీ కూడా విప్ జారీ చేశాం. అవిశ్వాస తీర్మానానికి హాజరయ్యేటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి వారిని ఆదేశించాం. దానికి సంబంధించినటువంటి లేఖను కూడా మా విప్ ఎవరైతే మేము పెద్దలు మాజీ శాసనసభ్యులు తైనాల విజయ్ కుమార్ గారి ద్వారా విప్ని జారీ చేశామో వారు ఇప్పుడే రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ గారికి వారి లేఖను సబ్మిట్ చేశారు. వారి సమాధానం కోసం చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ 27 మంది సభ్యుల తాలూకా సభ్యత్వం కోల్పోవడం ఖాయం. ఇది చట్టం చెప్తా ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే చట్ట ప్రకారం ఉందో దాని ప్రకారం 27 మంది సభ్యుల తాలూకా సభ్యత్వం కోల్పోవడం ఖాయం.